ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటమే ప్రభుత్వ లక్ష్యం. అప్పుల ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే. అద్భుతంగా ప్రదర్శించిన కళా బృందానికి ప్రత్యేక అభినందనలు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆర్టిస్టులు కృషి చేసి అమరులైనటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ మరి గద్దరన్న గారికి కూడా ప్రత్యేకంగా జోహార్లు తెలియజేస్తూ వారి పాట ఊరూరు ఉప్పెనై ఉద్యమాన్ని లేపి మరి ఉద్యమాల్లోకి అనేక మందిని ముందుకు తీసుకొచ్చినటువంటి గాయకుడు గద్దరన్న గారు. వారి వారసత్వంలో వచ్చినటువంటి నేటి కళా బృందం అందరికీ కూడా పేరు పేరున నాగరాజు గారి బృందానికి, అదేవిధంగా మా మంచిర్యాల, నేను అక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి మంచిర్యాల బృందానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి లేట్ అయింది వాస్తవానికి. నేను హైదరాబాద్ నుంచి పాకాలకుతగూడ నుంచి మల్లంపల్లి మండలం ఏర్పడడం, అక్కడ ర్యాలీ నుంచి ఇక్కడికి రావడంతో లేట్ అయిపోయింది. మన్నించాలని కోరుకుంటూ కలెక్టర్ గారికి, మరి మిగతా అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడ చేసినటువంటి వివిధ శాఖల ఉద్యోగులకు, అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులకు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారికి, ఇతర అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజా ప్రభుత్వం అనే పేరు ఊరికేనే పెట్టుకోలేదు. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజల కోసం ప్రజలందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా మమ్మల్ని మరి ప్రజాక్షేత్రంలో ఉంచుతూ సీఎం గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కలిసిపోయి ప్రతి ప్రాంతానికి పర్యటిస్తూ మరి ప్రజల ప్రభుత్వంగా దాన్ని ప్రత్యక్షంగా కూడా నిరూపింపజేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదే కాకుండా మరి సంవత్సరం తిరగకముందే ఆనాడు వారు మరి పిసిసి అధ్యక్షుడుగా మరి మన సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ముగింపు సభకాడికి వచ్చినప్పుడు మల్లంపల్లి ప్రాంత ప్రజలందరూ కూడా తమ గొంతు విప్పుతుంటే ఆ సౌండ్ విని తప్పకుండా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, మీకు మండలం చేసేది కూడా నేనే అని ఆ రోజు మాట ఇచ్చిండు. రాత్రి నిన్న గెజిట్ లో సంపూర్ణంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మండలం ఇచ్చి ఇవాళ మల్లంపల్లి మండలం యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇందాక నాగరాజు గారు చెప్పినట్టుగా ఇవాళ మనం ఏ స్కీమ్ తీసుకొని వచ్చామంటే అది ప్రజల్లోకి వెళ్ళక ముందే ఉల్టా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదవాళ్లకు డైరెక్ట్ గా ఉపయోగపడే స్కీమ్స్ ఫస్ట్ అమలు చేస్తా ఉన్నాడు. ఇవాళ ఒక ఆడబిడ్డ ఇక్కడ ఉన్నది, చేతుల చిల్లి అవ్వలేదు కానీ బస్ ఎక్కి మంచిర్యాల పోగలుగుతుంది. మరి ఇవాళ బస్సులో లెక్కేది ఎవరు? పేదింటి బిడ్డలు. కాబట్టి అలాంటి పేదిళ్లలో ఉండేటువంటి ఆడబిడ్డలు ప్రతి ఇళ్లలో ఉంటారు. వాళ్ళకు మినిమం గా 3-4 వేల రూపాయలు సేవ్ అయ్యే విధంగా ప్రతి నెలకు చేసినటువంటి ఘనత ఈనాటి మన ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది. అదే కాకుండా మరి గతంలో చూస్తే కరెంటు బిల్లు కట్టకుంటే తెల్లారి కరెంటు కట్టేది. కానీ ఈ రోజు పేదిళ్లలో చెట్ల కింద ఉన్నా పర్వాలేదు, ఆ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చి 200 యూనిట్లను ఫ్రీగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. గతంలో 2014లో మరి 500కే గ్యాస్ సిలిండర్ ఉండేది. ఇప్పుడు మళ్ళా సోనియమ్మ చేతుల మీదుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇవాళ దేశంలో ఆనాడు వైఎస్ఆర్ గారు ఒక చరిత్ర సృష్టించాడు. రైతులందరి రుణమాఫీ కూడా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సోనియమ్మ గారి ఆదేశం మేరకు మాఫీ చేసినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక సీఎం ఆనాడు కాంగ్రెస్ సీఎం. ఏ కాలంలో మాఫీ అయింది?